ఉంటుంటే నేనేమైనా తక్కువ తిన్నానంటోంది ఇరాన్. ఏకంగా ఇరాన్పై గ్రౌండ్ ఆపరేషన్కు అమెరికా సిద్ధమవుతున్న తరుణంలో ఇరాన్ కూడా అదే స్థాయిలో ప్రిపేర్ అవుతోంది. గ్రౌండ్ ఆపరేషన్ కోసం ప్రణాళికలు రెడీ చేసుకుంది పెంటగాన్. దీంతో ఇరాన్ కూడా ఇప్పుడు పెంటగాన్కి ధీటుగా సమాధానం ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. వేల సంఖ్యలో మిడిల్ ఈస్ట్కు చేరుకుంటున్నాయి అమెరికా బలగాలని తెలిసిన తర్వాత అమెరికా భూతల దాడులను తిప్పికొట్టేలా ఇరాన్ కూడా భారీగా స్కెచ్ గీసుకుంటోంది. లక్షలాది మంది ఫైటర్స్తో ఇరాన్ అష్టదిగ్బంధనం సిద్ధమవుతోంది. 8 అంచెల రక్షణ వ్యూహంతో ఇరాన్ దూకుడు పెంచుతోంది. ఇంతకీ సైన్యంతో ఇరాన్ అష్టదిగ్బంధనం 8 అంచెల రక్షణ వ్యూహం ఏంటి? మొదటిది లేయర్ 1. ఒక్కసారి ఉండే ప్రయత్నించండి ఈ గ్రాఫిక్ని. సముద్ర తీరాలు ఐలాండ్స్లో ఉండి శత్రువుపై దాడి చేయబోతోంది ఐఆర్జీసీ. ఐఆర్జీసీ అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్. అంటే ఇరాన్కు అత్యంత కీలకమైన సైన్యం ఇది. ఇదేం చేయబోతోంది? ఇదే ఫస్ట్ లైన్లో ఉండబోతోంది. మొదటగా వీళ్ళను దాటుకు వెళ్ళాలి. అంటే మేము సిద్ధంగా ఉన్నాం, ముందు మమ్మల్ని దాటుకు వెళ్ళండి అంటూ కూడా మాట్లాడుకొస్తోంది. ఈ ఐఆర్జీసీ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే ఇంతవరకు జరుగుతున్న దాడులన్నీ కూడా వీళ్ళ సమక్షంలోనే అలీ రజా లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఈ మధ్య కాలంలో కీలకంగా మరణించిన సైన్యాధ్యక్షులు వీళ్ళందరూ కూడా ఐఆర్జీసీకి సంబంధించిన వాళ్ళే. వీళ్ళు ఎంత కీలకంగా ఉంటారంటే పూర్తిగా ఎంతటి వాళ్ళు వచ్చినా కూడా దాడి చేయగల సామర్థ్యం వీళ్ళకు ఉంటుంది. దీంతో పాటు ఇరాన్ నెక్స్ట్ లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ తర్వాత, అంటే సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ తర్వాత ఎవరు ఉండాలి అనేది కూడా నిర్ణయించడంలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తూ ఉంటారు ఐఆర్జీసీ. అఫ్కోర్స్ ముజ్తబా ఖమేనీ ఉండొచ్చు కాక, ఒకవేళ నెక్స్ట్ ఏమైనా చూస్ చేయాలంటే వీళ్ళ పాత్ర కూడా ఉంటుంది. ఇప్పుడు సుప్రీం లీడర్గా ఉన్న ఆయతుల్లా అలీ ఖమేనీ కొడుకు ముజ్తబా ఖమేనీ తన తండ్రి ఆయతుల్లా అలీ ఖమేనీ ఉన్న సందర్భంలో ఈ ఐఆర్జీసీని చూసుకునేవాడు. అంటే అర్థం చేసుకోవచ్చు దీనికి ఎంతటి ప్రాధాన్యత ఉంటుందనేది. ఇప్పుడు వీళ్ళు ఫ్రంట్ రన్లోకి వెళ్ళబోతున్నారు. లేయర్ 1లో ఉండబోతోంది ఇరాన్ ఐఆర్జీసీ స్పెషల్ ఫోర్సెస్. వీళ్ళేం చేయబోతున్నారు? సముద్ర తీరాలు ఐలాండ్స్లో ఉండి శత్రువుపై దాడి చేయబోతున్నారు. సముద్ర తీరాలు అంటే ఇటు కోస్టల్ ఏరియాస్ ఉన్నాయి కదా, అంటే జాగ్రోస్ పర్వతాలు ఉన్నాయి కదా, ఈ పర్వతాల తీరంలో ఉన్న ప్రాంతంతో పాటు మరీ ముఖ్యంగా ఖర్గ్ ఐలాండ్ మీద దీనిని కాపాడుకోవడం, వీటిని సురక్షించడంతో పాటు వీళ్ళ ఈ ఆయుధ కర్మాగారం ఉంటాయి కదా, వాటిని కాపాడుకోవడంలో వీళ్ళు కీలక పాత్ర పోషించబోతున్నారు. శత్రువు అడుగు పెట్టగానే మొట్టమొదట అటాక్ చేసేది వీళ్ళే. ఇక్కడి నుంచి నెక్స్ట్ లేయర్కి వెళ్ళిపోదాం. లేయర్ 2 అష్టదిగ్బంధనంలో మొదటి లేయర్ గురించి మాట్లాడుకుందాం. ఇక రెండో లేయర్లో ఉండబోతున్నాయి ఎయిర్ బార్న్ స్ట్రైక్ యూనిట్స్కి సంబంధించి. ఇక్కడ ఏం జరగబోతోంది? పారాట్రూపర్లు కావచ్చు, హెలికాప్టర్ దళాలపై దాడి చేయబోతున్నారు. వీళ్ళేం చేస్తారు? సాధారణంగా ఈ ఎయిర్ బార్న్ 82nd ఎయిర్ బార్న్ స్ట్రైక్ యూనిట్స్ పైనుంచి దిగొచ్చు కాక, అంటే అమెరికాకు చెందిన ఈ 82nd ఎయిర్ బార్న్ ట్రూప్స్, ఈ ఎయిర్ బార్న్ స్ట్రైక్ యూనిట్స్ కనుక వెంటనే అక్కడ కొండలకు దిగా, అంటే జాగ్రోస్ కావచ్చు, లేకపోతే ఈ దాంతోపాటు ఆల్మోస్ట్ మాట్లాడుకున్నాం కదా మనం కొద్దిసేపటి క్రితం, ఆ ప్రాంతాల్లో కనుక దిగితే వెంటనే ఏం చేయబోతుంది? వీళ్ళు రంగంలోకి దిగి వాటిని క్లియర్ చేస్తారు. ఈ పారాషూట్స్ సాయంతో దిగుతారు. ఈ జాగ్రోస్ మౌంటైన్స్ దగ్గర కావచ్చు, ఆల్బోర్స్ పర్వతాల దగ్గర కావచ్చు, ఎడారులో కావచ్చు, ఎక్కడైనా వీళ్ళు కనుక గాల్లో, అంటే అందుకే అన్నారు ఎయిర్ బార్న్ స్ట్రైక్ యూనిట్స్ అని చెప్పి. ఈ పారాట్రూపర్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ పారాషూట్ సాయంతో వీళ్ళు రంగంలోకి దిగుతారు. మొత్తం ఈ ట్రూప్ అంతా రంగంలోకి దిగుతుంది. అందుకే వీళ్ళని పారాట్రూపర్స్ అంటూ ఉంటారు. హెలికాప్టర్ దళాలు కూడా అక్కడ దిగుతూ ఉంటాయి. సో హెలికాప్టర్ ఫస్ట్ అక్కడికి చేరుకుంటాయి. హెలికాప్టర్స్ కావచ్చు, లేకపోతే ఫైటర్ జెట్స్ కావచ్చు, అక్కడ చేరుకుంటే వాటిని ఈ పారాట్రూపర్స్ని రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళు చాలా క్లారిటీగా 18 hours వీళ్ళు క్లోజ్ చేసేసుకుంటారు వర్క్స్ని. చాలా పవర్ఫుల్గా ఉంటారు, చాలా టాక్టికాలిటీ ఉంటుంటుంది. వాళ్ళతో పాటు వాళ్ళ పేరుడు పదార్థాలని, వాళ్ళ బ్యాగ్స్ని తెచ్చుకుంటారు. ఇలా ఉంటుంది. కాబట్టి వీళ్ళని వెంటనే అడ్డుకట్ట వేయాలంటే, అంటే గ్రౌండ్ ఇన్వేషన్ జరిగినప్పుడు అడ్డుకోవడానికి ఐఆర్జీసీ, గాల్లోంచి వచ్చేవాడిని అడ్డుకోవడానికి ఈ లేయర్ 2లో ఉండే యూనిట్ అనేది ఇక్కడ ఉంటుంది. అడవుల్లో కావచ్చు, కొండలు వీళ్ళు దిగాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడే అవకాశం. ఎందుకంటే పూర్తిగా ఇరాన్లోకి అడుగు పెట్టాలంటే దాదాపు కొన్ని 10,000 అడుగుల ఎత్తులో ఉంటూ ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే మనకి హిమాలయాస్ ఎలాగో వాళ్ళకి జాగ్రోస్, అలాగే ఆల్బోర్స్ మౌంటైన్స్ అలాగా ఇంకా కొన్ని వేల అడుగుల ఎత్తులో ఉంటూ ఉంటాయి. కాబట్టి అక్కడ దిగిన తర్వాత పోనీ ఏమైనా సాఫీగా ప్రయాణం ఉంటుందంటే ఉండదు. అవి ఎత్తుపల్లాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి అక్కడ వాటిని దాటి రావాలంటే అక్కడ అవగాహన ఉన్నవాళ్ళు మాత్రమే ఈ లేయర్ 2లోకి దించబోతోంది ఇరాన్. దాంతోపాటు నెక్స్ట్ లేయర్ 3కి వెళ్ళిపోదాం. లేయర్ 3లో ఏం జరుగుతుంది? ఒకవేళ ఈ గ్రౌండ్ ఆపరేషన్ని దాటి, ఈ కొండలు గుట్టలు దాటి అడుగు పెట్టారనుకుందాం. అప్పుడేం జరుగుతుంది? ఈ వచ్చే ఫోర్సెస్ని అడ్డుకోవడానికి లేయర్ 3లో మెకనైజ్డ్ ఫోర్సెస్ ఉంటాయి. ఈ లేయర్ 3లో ఉన్న మెకనైజ్డ్ ఫోర్సెస్ ఏం చేస్తాయంటే శత్రు సైన్యంపై భారీ స్థాయిలో కాల్పులకు తెగబడతాయి. భారీ ట్యాంకులు ఉంటాయి, ఫిరంగులు ఉంటాయి, వీటితో దాడులకు పాల్పడతాయి. అంటే ఫర్ సపోజ్ ఈ గ్రౌండ్ ఇన్వేషన్ జరిగింది, ఐఆర్జీసీ లేయర్ని కోల్పోయింది, ఐఆర్జీసీ దాదాపుగా క్లియర్ చేస్తుంది,
వాళ్ళకి క్యాపబిలిటీ గురించి మాట్లాడుకుంటారు. లేకపోతే వాళ్ళకి బ్యాక్ ఎండ్లో రష్యా కావచ్చు, చైనా కావచ్చు, వీళ్ళకి వెపన్స్ సప్లై చేస్తుంది చైనా అనేది వినిపించామాట. టెక్నాలజీ షేర్ చేస్తుంది రష్యా అనేది ఇక్కడ వినిపించామాట. కాబట్టి దాదాపుగా ఫస్ట్ సెకండ్ లేయర్లోని వాళ్ళు అడుగు పెట్టడం కష్టం అవుతుంది. ఒకవేళ అడుగు పెట్టినప్పటికీ కూడా క్లియరెన్స్ అయిపోతారు. ఎవరి చేతుల్లో? ఇరాన్ చేతుల్లో. లేదు కాదు కూడదు ఒకవేళ అప్పటికి, ఎందుకంటే ఇది రిమెంబర్ అమెరికాను కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళ ఈ హయ్యర్ ట్రూప్స్ని వీళ్ళ రంగంలోకి దించడం జరుగుతోంది. ఇన్ఫ్యాక్ట్ నికోలస్ మదురోని పట్టుకెళ్ళిపోయిన సందర్భంలో కావచ్చు, ఇరాక్ యుద్ధంలో కావచ్చు, వీళ్ళని రంగంలోకి దించారు. ఏకంగా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు అమెరికా రంగంలోకి దించే ఈ భారీ బలగాలు, ఈ భారీ సైన్యమే ఇప్పుడు రంగంలోకి దిగబోతోంది. కాబట్టి ఇరాన్ కూడా ఎక్కడా వీళ్ళ తక్కువ అంచనా వేయటం లేదు, అందుకే సంసిద్ధమవుతోంది. సో వీళ్ళ కోసం ఏం చేయబోతోంది? ఈ లేయర్ 3లో మెకనైజ్డ్ ఫోర్సెస్ని రంగంలోకి దించబోతోంది. అంటే శత్రు సైన్యంపై భారీ స్థాయిలో భారీ కాల్పులు తెగబడతారన్నమాట. భారీ ట్యాంకులు ఉంటాయి, ఫిరంగులు ఉంటాయి, వీటితో దాడులకు పాల్పడతారు. ఇది లేయర్ 3. ఇక్కడ దాదాపుగా క్లియర్ అయిపోతుంది. ఒకవేళ కాదు కూడదని చెప్పి ఇంకా ముందుకు వచ్చారనుకుందాం. ఇంకా ముందుకు వస్తే ఏం జరుగుతుంది? నెక్స్ట్ లేయర్ 4కి వెళ్ళిపోతారు. లేయర్ 4లో ఏం జరుగుతుంది?